ఎమ్మెల్యే గౌరవనీయులు వాకిటి శ్రీహరన్న గారిపై వాట్సాప్లో కొంతమంది పనిగట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తూ ఎమ్మెల్యే గారే వాట్సాప్ చేశారు, ఈ రెడ్డి వ్యవస్థని వ్యతిరేకించారు అని వాట్సాప్ గ్రూప్లో రావడం నిజంగా ఇది దుర్మార్గమైన చర్య. ఇలాంటి మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు సీఎం కావాలని మనమందరము అన్ని కులాలకు అతీతంగా ఉన్న పార్టీ ఏదన్నా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. కుల మతానికి అతీతంగా రేవంత్ రెడ్డి గారు సీఎం కావాలనే ఒక దృఢమైన సంకల్పం అందరం కష్టపడి రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసుకున్నాం. అంత మహానాయకుడిని శ్రీహరన్న గారు ఏదో వాట్సాప్లో కొంతమంది చేసిన దానికి శ్రీహరన్న గారే ఈ మెసేజ్ పెట్టారని చెప్పడం ఇది చాలా చిల్లర రాజకీయము. ప్రతిపక్ష పార్టీలకు ఏ ఆస్కారం లేక ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరో అది పెట్టింది రేపో ఎల్లుడో తెలిసిపోతుంది. మాకు అవసరం లేదండి. దయచేసి ఏమైనా ఉంటే రాజకీయంగా మీరు అడ్డుకోండి, కానీ ఇలా చిల్లర రాజకీయాలు చేస్తూ మీ ఎమ్మెల్యే గారే ఇట్లా వాట్సాప్ పెట్టి నాడడం ఇది క్షమించరాని నేరము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో అన్నకు చోటు వస్తుంది ఖచ్చితంగా. ఇది బీసీ వర్గాలైతేనేమి, ఎస్సీ వర్గాలైతేమి, రెడ్డి వర్గాలైతేమి అందరూ కలిసి కట్టుగా శ్రీహరన్న గారికి ఒక ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో అధిష్టానం ఉంది. అది జీర్ణించుకోలేక కొంతమంది వాట్సాప్లో ఇట్లా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఖబర్దార్, అసత్య ప్రచారాలు చేసిన వాళ్ళకు తగిన మూల్యం చెల్లిస్తాము. దానికి త్వరలోనే సమాధానం చెప్తామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన మండల అధ్యక్షులకి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకి, పట్టణ అధ్యక్షులకి, కాంగ్రెస్ పార్టీకి తరఫున ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న కాంగ్రెస్ ఆత్మకూరు మండల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై కాంగ్రెస్.